టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించినటువంటి చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా 2022 ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చినటువంటి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో ఈ సినిమా రిజల్ట్ గురించి పెద్ద ఎత్తున వివాదాలే జరిగాయని చెప్పాలి. ఈ సినిమా ఫెయిల్యూర్ మొత్తం డైరెక్టర్ పైనే పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలతో దేవరా సినిమా పనులలో బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఆచార్య సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాని తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి డబ్బింగ్ సినిమా విడుదల కాబోతోందని, ఈ సినిమాని పెన్ స్టూడియోస్ వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలకు సంబంధించినటువంటి పోస్టర్స్, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా తిరిగి విడుదల కాబోతోంది అనే విషయం తెలియటంతో మెగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి థియేటర్లలో విడుదలయ్యి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని తీసుకెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల చేయటం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా, రిలీజ్ చేస్తే చేశారు, సైలెంట్ గా చేసుకోవచ్చు కదా, మరి ఈ హంగామా ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో డిజాస్టర్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నాయి. మరి ఆచార్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.